హలో అండి, అందరూ బాగున్నారు కదా. సో ఈరోజు వచ్చేసి నేను మీషోలో నుంచి తీసుకున్న మంచి డ్రెస్సెస్ అండి, తక్కువ రేట్. ఇవి ఎలా తీసుకున్నానో ఏంటో అవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మంచి డ్రెస్సెస్ ఇవి. సంక్రాంతి వస్తుంది కదా. సో ఇంకోటి ఏంటంటే ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూసిన వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ డ్రెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. అది చిరుత స్కిన్ అంటారు కదా. పక్కన పిక్ పెడతాను. ఇట్లా బుట్ట హ్యాండ్స్ వచ్చాయండి, లోపల లైనింగ్ కూడా ఉంది. ఇక్కడ ఎలాస్టిక్ అనమాట ఈ బాడీ పార్ట్ అంట. ఇవి బయటను కూడా ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. ఈ టైప్ దొరకలే కానీ వేరే వేరే టైప్ బాగా దొరుకుతున్నాయి. బయట అయితే 600 ఎంత ఉంది. ఇది నేను 500కి తీసుకున్నాను మీషోలో. యాక్చువల్గా ఇది డిజైన్ ఎలాస్టిక్ కాదు, పిక్లో ఉన్నది వేరే అనమాట. ఇక్కడ మొత్తం ప్లెయిన్గా వచ్చింది, కానీ ఇంకా బాగానే ఉంది కదా, బయట 600 500కి వచ్చింది అని చెప్పి తీసుకున్నా. ఇట్లా లేయర్స్గా వస్తుంది అనమాట. ఇట్లా లేయర్స్ ఫుల్ వస్తుంది, షార్ట్ కూడా కాదు. ఇదంతా ఒక లేయర్, ఇదొక లేయర్, ఇదొక లేయర్ అనమాట. ఇది ఫస్ట్ డ్రెస్ వచ్చేసి. దీన్ని వేసుకున్న పిక్ ఇంకా మీషోలో ఉన్నది కూడా నేను పక్కన స్క్రీన్ షాట్ పెడతాను. నచ్చితే తీసుకోండి. పిక్లో కన్నా బయట అయితే చాలా బాగుంది. సో ఇంకొక డ్రెస్ వచ్చేసి ఈ డ్రెస్ అండి. ఈ డ్రెస్ తీసుకొని 2 years అయిపోయింది. ఇది అయితే నాకు అప్పుడు ఎంత పడింది, 800 ఎంతో పడిందండి. మా హస్బెండ్ నాకు ఫస్ట్ వ్యాలంటైన్స్ డేకి ఇచ్చాడు అనమాట. ఈ హ్యాండ్స్ అయితే షార్ట్ కాదండి, ఫుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా ఇదే వస్తుంది అనమాట. ఈ ప్యాటర్న్లోనే అది బ్యాండేజ్లా అనిపిస్తుందని కట్ చేపించి చిన్న సన్నంగా కుట్టించాను. సో ఇలా అయితే వస్తుంది ఫుల్ ఫ్రాక్ అంతా. చూడ్డానికి అయితే చాలా బాగుంటుందండి, కానీ వేసుకుంటే కొంచెం ఏదో డల్గా అనిపిస్తుంది. అంటే ట్రెడిషనల్గా ఉంటుంది అనమాట, ఫ్యాషన్గా కాకుండా కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది. హ్యాండ్స్ ఇంకా ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి ఇట్లా బాల్స్. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. అప్పుడు 1400 ఉంటే మేము ఫస్ట్ టైం మీషోలో కూపన్ కార్డ్ యూజ్ చేసుకుని ఫస్ట్ టైం ఈ డ్రెస్ తీసుకున్నందుకు మాకు 800కో 750కో పడింది అనమాట. ఇక్కడ టోటల్ డ్రెస్ ఇలా వస్తుంది. ఇది వేసుకున్న పిక్ కూడా నేను పక్కన పెడతాను, చాలా బాగుంటుందండి. ఇదైతే నాకు మీషోలో అది కనిపించలేదు, చాలా వరకు సెర్చ్ చేసాము. ఇది స్క్రీన్ షాట్ తీసి మీరు సెర్చ్ చేసుకోండి, సరిపోతుంది, వస్తుంది. ఈలోపు నాకు దొరికితే మాత్రం నేను కోడ్ పెడతా. మా హస్బెండ్ ఫోన్లో ఆర్డర్ పెట్టారనమాట. ఇది చూసారా, డ్రెస్ మొత్తం ఇలా వస్తుంది. అండ్ ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇదండి. ఈ డ్రెస్ అయితే డ్రెస్ పరంగా కాదు, నేను మీషోలో శారీ తీసుకున్నాను అనమాట. కలర్ బాగుంది, బయట ఎక్కడ ఈ కలర్ దొరకట్లే అని చెప్పి నేను శారీ తీసుకున్నాను. బట్ శారీ వేసుకుంటే ఏదో యూనిఫామ్ లాగా అనిపిస్తుంది అని చెప్పి ఇట్లా డ్రెస్ లాగా తీసుకుంటున్నా. కలర్ చేంజ్ అయిపోతుంది ఫోన్లో ఈ డ్రెస్ పెడుతుంటే. అదిగో ఇలా తీసుకున్నా, మొత్తం ఇట్లా ఫ్రాక్లా శారీనే ఫ్రాక్లా కుట్టించుకున్నాను అనమాట. అది యూనిఫామ్లా కనిపిస్తుందని ఫ్రాక్లా కుట్టించుకున్నా. నేను పక్కన మీకు వీడియో కూడా పెడతాను. ఇది వేసుకుని చాలా అంటే చాలా మంచి కలర్ అండి ఇది. సో ఇట్లా ఫ్రాక్ లాగా నేను శారీ అయితే 200కే ఎంతకో తీసుకున్నా. ఇట్లా 3-4 హ్యాండ్స్ కుట్టించుకొని ఇంకా వెనక కూడా డోరీలు కుట్టించుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఈ డ్రెస్. అంటే బయట ప్లెయిన్ శారీస్లో ఈ కలర్ దొరకలే అని చెప్పి నేను మీషోలో ఆ కలర్ శారీ తీసుకొని ఆ శారీ అంతగా యూనిఫామ్లా అనిపిస్తుందని ఇట్లా మా రిలేటివ్స్ చేత కుట్టించుకున్నాను. ఈ డ్రెస్ చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకొక నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఈ డ్రెస్ ఇది నేనైతే నా మ్యారేజ్ టైంలో తీసుకున్నా. ఇది కూడా డ్రెస్ పరంగా కాదు, ఇట్లా శారీ తీసుకున్నాను. శారీ తీసుకుంటే ప్లెయిన్ శారీ, ఇదిగోండి డ్యామేజ్ వచ్చిందనమాట. ఇట్లా కనిపిస్తుందా, ఈ లైన్ ఇలా డ్యామేజ్ వచ్చింది. నేను రిటర్న్ పెట్టేశాను. అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో తీసుకున్నా. 180కి వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నా. తీరా చూస్తే ఇట్లా
డ్యామేజ్ ఉందని చెప్పి నేను రిటర్న్ పెట్టేశాను. వాడు నా మనీ రిటర్న్ వేసాడు కానీ శారీ తీసుకెళ్ళడానికి అస్సలు రాలేదు. ఒక 10 days చూసి ఇంకా నేను డ్రెస్లా కుట్టించుకున్నాను. ఇట్లా పైన ఒక 1 meter క్లాత్ తీసుకున్నాను అనమాట. 1 meter క్లాత్ తీసుకొని పిన్స్ కట్ ఇలా పెట్టించుకున్నా దానికి ఆపోజిట్ కలర్లో. మొత్తం ఇట్లా లేయర్ చాలా ఎక్కువ వస్తుందండి ఇది. సో ఇది ఇంకా ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇదండి. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు ఆల్రెడీ షార్ట్లో చూసుంటారు కదా. సో ఇంకా క్లియర్గా అయితే ఇది మా హస్బెండ్ బర్త్డేకి తీసుకున్నాము. ఇట్లా ఫుల్ వస్తుంది. అంటే చూడడానికి కొంచెం డల్గా అనిపిస్తుంది కానీ వేసుకుంటే మాత్రం చాలా క్లాసీ లుక్ వస్తుంది అనమాట. దీనికి కూడా నేను పక్కన పెడతా. ఫైనల్గా ఇవండి డ్రెస్సెస్. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇది కూడా చుడీదార్ అనమాట. ఇట్లా వస్తుంది డ్రెస్ అంతా. అయితే ఇది నేను ఆకృతిలో తీసుకున్నా అండి. చిన్న డ్యామేజ్ ఉందని చెప్పి ఇక్కడ చిన్న కుట్లుడే డ్యామేజ్ ఉందని చెప్పి పక్కన పెట్టేస్తే నేను కొంచెం కాస్ట్ తగ్గించి ఇమ్మన్నాను. 700కి ఇచ్చారనమాట ఈ డ్రెస్ మొత్తం. దివాళీకి తీసుకున్నాను. చూసారా ఫుల్ హ్యాండ్స్. ఇది నేను ఏం చేస్తాను అంటే చున్నీ నార్మల్గా అయితే వేసుకోకుండా ఇట్లా డ్రెస్లానే వేసుకుంటాను. ఎక్కడైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి అయితే ఈ చున్నీ క్యారీ చేస్తాను అనమాట. ఫైనల్గా ఇవేంటి నా డ్రెస్సెస్. ఇంకా మంచి కలెక్షన్ ఉంది నా దగ్గర. నేను అవన్నీ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే, మీకు ఇందులో ఏమైనా డ్రెస్సెస్ నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. నేను క్లియర్గా అన్నీ ఇస్తాను. సో ఆర్డర్ పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఫుల్గా చూసినందుకు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే నోటిఫికేషన్ బెల్ కొట్టండి. మీకు ఇంకా ఏమైనా నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.